సునీల్ గారు వచ్చిన తర్వాత అయితే సినిమా ఒక పీక్స్కి వెళ్ళిపోయిందండి. అసలు మామూలుగా లేదు సినిమా. అందరూ చూడాలి. అంటే సెకండ్ హాఫ్ అయితే నవ్వులు హరివిల్ అయిపోతుందండి సినిమాలో. అసలు ఎవరు హాల్లో నవ్వకుండా అయితే ఎవరూ లేరు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడే గీతాంజలి మూవీ చూసి వచ్చాము. వెనకట్ల పోస్టర్ కూడా కనిపిస్తుంది కదా. మూవీ అయితే చాలా బాగుంది. చాలా అంటే నిజంగా చాలా బాగుంది. త్రూ ఆన్ మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బాగా ఎంజాయ్ చేసాం. మేము ఫ్యామిలీతో కలిపి వచ్చాము. అండ్ హారర్ కామెడీ అన్నారు, నిజంగానే కామెడీగా ఉంది. అక్కడక్కడ భయపెట్టారు కూడా. హీరోయిన్ అంజలి తెలుగు అమ్మాయి 50 మూవీస్ చేయడం అంటే చాలా పెద్ద విషయం ఈ రోజుల్లో తెలుగు హీరోయిన్. సో ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ ఎంవివి గారు ఆయన కూడా మూవీలో కనిపించారు. ప్రొడ్యూసర్ గారు 2 క్యారెక్టర్స్లో ఉన్నారు. ఒక క్యారెక్టర్ కొంచెం గుర్తుపట్టడం కష్టమే. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆయన కనిపించారు. అండ్ మూవీ అంతా ఓవరాల్గా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. 1 మోర్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. గీతాంజలి ఇంత ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ సూపర్గా ఉంది. సూపర్ కామెడీ ఉంది. కామెడీ సూపర్గా ఉంది. ఆర్టిస్ట్ అందరూ చాలా చక్కగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది సినిమా. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ రివ్యూ సేమ్ ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో సెకండ్ పార్ట్ కూడా అలాగే ఉందన్న. చాలా కామెడీగా ఉంది. చాలా హిలారియస్ గా ఉంది. చాలా బాగుంది. కామెడీ వాల్యూస్ అంటే మన శ్రీనివాస్ రెడ్డి, ఆత్రేయ, ఇలా శంకర్ ఎలా బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. ఫస్ట్ పార్ట్ లో ఎలా చేశారో అందరూ అలా బాగా చేశారు. చాలా బాగుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి అంటే స్టోరీ లైన్ ఏంటంటే సేమ్ స్టోరీయా లేదా మార్చారు? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూస్తే గానీ ఇక చాలా బాగుంది. హాయ్ అండి, మేము ఈరోజు శ్రీ కన్య థియేటర్కి వచ్చాము. ఇది గీతాంజలి మూవీ మాత్రం చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ మాత్రం బుర్రపాడండి. మీరు కానీ ఒక్కసారి చూస్తే 10 సార్లు ఇంకా చూస్తూనే ఉంటారండి. సునీల్ గారు మాత్రం చాలా బాగా చేశారండి. అందులో సత్య గారు ఇంకా బాగా చేస్తారు. ఫుల్ కామెడీయేనండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. హాల్ కూడా బాగుంది. హీరోయిన్ గారు మాత్రం అంజలి గారు మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా వివి గారు కూడా యాక్ట్ చేశారు. ఎంవివి గారు కూడా చాలా బాగా ఇది చేశారు. లాస్ట్లో మాత్రం చాలా బాగుందండి ఫైట్. ఓకే, థ్యాంక్ యూ. హలో గైస్, గీతాంజలి మళ్ళీ వచ్చిందని మూవీ కోసం వచ్చాను. మూవీ అయితే చెప్పడానికి మాటలు కూడా సరిపోయి, ఎందుకంటే అంత బాగుంది. పార్ట్ 1 కి పార్ట్ 2 అంటే ఇంక కొత్తగా ఎలిమెంట్ చేస్తారంటే దానికి డబుల్ ఎలిమేషన్ చేశారు. అసలు చెప్పవలసిన లేదు. శంకర్ కానీ లేదా ఈయన పేరు తెలియదు మనకి, ఆయన కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ అసలు క్యాస్ట్ అయితే సినిమాలు ఎంతమంది ఉన్నారో దానికి డబ్బులు వాళ్ళు 100% పెర్ఫార్మెన్స్ ప్రాణం పెట్టేశారు. గీతాంజలి గారు చెప్పాల్సిన, ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెలుగా చేశారు. పార్ట్ 1 కి పార్ట్ 2 లో ఇద్దరు అక్క చెల్లెలు కాంబినేషన్ ఒకటే. చెల్లి కోసం అక్క వచ్చింది. స్టోరీ మొత్తం చెప్పేస్తే ఇంక మీ సినిమాకి వెళ్ళరు. ఎందుకంటే ఆ సినిమా ఎవ్రీ సెకండ్ ఒక ట్విస్ట్ లాగా, ప్రతి సీన్ ఒక కామెడీ ట్విస్ట్, అసలు మైండ్ బ్లోయింగ్. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక హర్రర్ సినిమాకి. దానికి పీక్స్ అనమాట. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ ఆయన అయితే చంపేశాడు సినిమాని. అంత బాగా తీసాడు. ప్రతి సీను, టైటిల్, ఎలివేషన్ కానీ అసలు స్టోరీ కానీ కాన్వెంట్ గారు అయితే బాగా రాశారు. ఇంకా మాటలు లేవు. ఎందుకంటే ఇలా పార్ట్ 2 వైజ్ చూసుకోవచ్చు. పార్ట్ 3 కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే స్టోరీ అయితే డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హైలైట్ స్టోరీ. నేను పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నా. ఫ్యామిలీ చూడొచ్చు, చక్కగా చూడొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలను కూడా తీసుకురావచ్చు. మరీ అంత హర్రర్ అని కాదు, స్టోరీ ఉంది దానికి. ఆ స్టోరీ వెనకాల అసలు ఏం జరిగింది ఏంటో మూవీలో మీరే చూడొచ్చు థియేటర్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మామూలుగా స్టోరీ అంటే పార్ట్ 1 కి పార్ట్ 2 కి అసలు డిఫరెన్స్ ఏంటంటే సేమ్ స్టోరీయా లేదా మార్చారా, ఏం హైలైట్ అయినాయి?
పాత స్టోరీకి కానీ అది కానీ ఏదో డిఫరెంట్ స్టోరీస్. ఫస్ట్ కంటిన్యూ స్టోరీ, దీని సెకండ్. ఇది సెకండ్ వచ్చింది ఏంటంటే సెకండ్ లో స్టోరీ ఏంటంటే చక్కగా ఒక డాన్స్ గురించి, ఒక ఫ్యామిలీ గురించి చెప్పిన స్టోరీ ఇది. అంటే పార్ట్ 1 కి పార్ట్ 2 కి కనెక్షన్ ఉందా? మధ్య ట్విస్ట్ ఉన్నాయి అన్నారు, అది ఇప్పుడు చెప్తే నేను చూడరు జనం. థియేటర్కి వచ్చి ఆ ట్విస్ట్లు ఏంటి అవేంటి మొత్తం వచ్చి చూస్తే చాలా చక్కగా చాలా హ్యాపీగా నవ్వుకోవచ్చు. పెట్టిన డబ్బులకి నిజంగా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఈ వారం ఫ్యామిలీ సినిమా ఏంటంటే గీతాంజలి. అంజలి గారిది 50th సినిమా కదా, సో తను హిట్ ట్రాక్ అంటే హిట్ అనేది వచ్చిందా లేదా ఏమైనా? వచ్చింది, హిట్ అనేది వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ వచ్చింది. అంజలి గారు క్యారెక్టర్ లో అంతకుముందు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్, ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్. అసలు చాలా బాగా చేసింది అంజలి గారు, చాలా అంటే చాలా బాగా చేసింది. అంటే తన 50th మూవీ ఇంకే జానర్ చేసి కానీ గీతాంజలి పార్ట్ 2 చేయటం అనేది స్పెషలే. బట్ ఆడియన్స్ కి ఎలా రియాక్షన్ వస్తుంది? ఆడియన్స్ కి 50 సినిమా ఇదే చెయ్యాలి. ఎందుకంటే ఆడియన్స్ కి ఫస్ట్ మనం అంజలిని ఆదరించారు, చాలా బాగా అంజలిని ఆదరించారు. అదే 50 సినిమా కాబట్టి ఇది మళ్ళీ గీతాంజలితోనే రావాలి. అందు గురించి కంబ్యాక్ ఇచ్చింది గీతాంజలి. క్లైమాక్స్ అది అనేది ఎలా ఉందండి? చాలా బాగుంది. క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. అసలు మేము ఊహించలేదు. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉందన్నారు, అది ఏంటిదైనా పాయింట్? ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉంది, కానీ ఏంటంటే ఒకటి ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే సినిమా తెలిసిపోద్ది. కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సింది. మన గీతాంజలి మూవీ రివ్యూ చెప్పండి. చాలా బాగుంది, శక్ర శంకర్ సత్యరాజేష్ కామెడీ టైమింగ్ చాలా బాగా చేశారు. పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెన్స్ ఏమైనా ఉంది? చెప్తే థ్రిల్ ఉంటది, థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంది. అంటే అంజలి గారిది 50th సినిమా, 50వ సినిమా ఇది. సో తన స్టోరీ ఎంచుకోవటం ప్లస్ మైనస్ అనేది? ప్లస్ మేడం అంజలి మ్యామ్ చాలా బాగా చేశారు, క్యారెక్టర్ లో నిమగ్నమయ్యారు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉన్నాయా? అంతా బాగుంది, థియేటర్కి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తుంది? మేము గీతాంజలి మూవీకి వచ్చాం. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో కామెడీ, హారర్, థ్రిల్లర్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ గారు 50th సినిమా ఇది. ఎంవివి గారు కూడా 2 పాత్రల్లో కనిపించారు. ఫస్ట్ పాత్రలు అయితే గుర్తుపట్టలేము, సెకండ్ పాత్రలు అయితే గుర్తుపట్టచ్చు. మేమైతే మా ఫ్యామిలీతో వచ్చాం. సినిమా ఒకసారి చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కామెడీ అయితే ఇంకా బాగుంది, నవ్వు ఆపుకోలేము. ఇప్పుడే గీతాంజలి మూవీ అయితే మేము చూసి వచ్చాము. మన అంజలి గారు యాక్ట్ చేసిన మూవీ అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీ అయితే మొత్తం చాలా బాగుంది, చాలా అంటే చాలా. మూవీ హర్రర్ కామెడీ అనమాట. హర్రర్కి అంటే ఎక్కడెక్కడ భయం రావాలి అలాగా ఫుల్ లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీయే. ప్రొడ్యూసర్ గారు ఎంవివి గారు అనమాట. అతను 2 పాత్రల్లో కనిపిస్తారు. అసలు ఫస్ట్ పాత్రలో అయితే గుర్తుపట్టలేము, సెకండ్ పాత్రలో అయితే గుర్తుపట్టగలం. కానీ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కామెడీగా ఉండి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు. లాస్ట్ టైం వచ్చిన గీతాంజలి సినిమాకి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చాలా బాగుంది. హర్రర్ కామెడీ జోనర్లో తెలుగు సినిమాల్లో కూడా ఈ మధ్య కేడా కోల, భరతనాట్యం సినిమాల రేంజ్లో గీతాంజలి మళ్ళీ వచ్చిందనేది హర్రర్ కామెడీలో చాలా బాగుంది. ఇది మెథడ్ ఆర్టిస్టులు అనేది దానికన్నా అది కాన్సెప్ట్లో దెయ్యాల చేత యాక్షన్ చేయించడం కూడా కొత్త కాన్సెప్ట్లా ఉంది. సినిమాలో ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ కూడా 2 పాత్రలు చాలా బాగా చేశారు. సినిమా అత్యంతం కామెడీ బాగా ఆకట్టుకుంది. గీతాంజలి సినిమా చూసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళందరూ గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయగలరు. బొర్ర పాడైపోయిందండి సినిమా, చూస్తే మాత్రమే పిచ్చికిపోతారండి. సినిమా పేరు గీతాంజలి అండి. మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం చూసి ఆనందపడిపోతారండి. 10 సార్లు చూసినా మీకు చూడాలనిపిస్తుందండి. సెకండ్ హాఫ్లో చూస్తే మాత్రం మీరు వదలలేరండి సినిమాని. ఇంకా మళ్ళీ వచ్చింది గీతాంజలి సినిమా చూడాలి, మీరు చూసి మీరు ఆనందపడాలి. ఇంకా సెకండ్ హాఫ్లో మీరైతే కామెడీ చూస్తే మాత్రం నవ్వుకోలేక చచ్చిపోతారండి.
ఇంకా మీరు ఇంకా లాస్ట్లో ఫైట్ అయితే చెదగొట్టుకుని రండి, బుర్రలుగా తేడగొట్టుకుని రండి. చాలా బాగుంది సినిమా, మీరు చూసి ఆనందపడతారని ఈ ఇంటర్వ్యూతో రివ్యూ. హాయ్ హలో అండి, మేము శ్రీ కన్య థియేటర్కి వచ్చాము. ఇక్కడైతే గీతాంజలి మూవీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి చూస్తే అలా 10 సార్లు చూడాలనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే గీతాంజలి సినిమా చూసి వచ్చామండి. ఇది ఎంవివి గారు ప్రొడ్యూస్ చేశారు. ఎంవివి గారు 2 క్యారెక్టర్స్ కూడా చేశారు. ఫస్ట్ ఒక మాంత్రికుడి క్యారెక్టర్, ఇది ఎవరో గుర్తుపట్టరు కానీ మాకు బాగా తెలుసు. ఆయన మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, అందుకని ఆయన నేను గుర్తుపట్టాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక ఎస్సీ క్యారెక్టర్, సిఐ క్యారెక్టర్ ఒకటి చేశారు, చాలా బాగుంది. ఆల్మోస్ట్ సినిమా అంతా చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ. శ్రీనివాస్ రెడ్డి కానీ, చకలక శంకర్ కానీ, తర్వాత రాజేష్ కానీ, అనిల్ గారు